బాపులపాడు మండలంలో నివాసముండే ప్రశాంతి అనే మహిళ గత కొంతకాలంగా భర్తతో విభేదాల నేపథ్యంలో ఒంటరిగా జీవనం కొనసాగిస్తుంది. ఇదే కేసు నిమిత్తం శనివారం లాయర్ అంజయ్య ఆఫీస్కు వెళ్ళగా అదును చూసుకొని తనతో అసభ్యంగా ప్రవర్తించాడని అంజయ్యపై సంచలన ఆరోపణలు చేసింది. తాను చెప్పిన చోటికి వచ్చి తనతో ఒంటరిగా గడిపితే కేసులో అన్ని విధాల సహాయపడతానని అంటూనే చెయ్యి పట్టుకోబోయాడని, తాను ఆగ్రహించి ఎదురు తిరిగేసరికి అక్కడ నుండి పారిపోయాడని గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటన జరిగిన అనంతరం మహేష్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ మరో 2 వ్యక్తులతో అక్కడికి వచ్చి తనను బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. తన వద్దకు వచ్చే వారికి న్యాయం చేయాల్సిన న్యాయవాదే ఇబ్బందుల్లో ఉన్న మహిళ ఆపదను అవకాశంగా మలుచుకొని తప్పుగా ప్రవర్తించిన అంజయ్యపై తగిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పిఎస్ మహిళా నాయకులు డిమాండ్ చేశారు. నమస్తే అండి, నా పేరు సోని ప్రశాంతి అండి. మాది బాపులపాడు మండలం అండి. నిన్న నేను శనివారం రోజున లాయర్ అంజయ్య గారి దగ్గరికి రావడం అనేది జరిగిందండి. నాకు మా ఆయన గారికి కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోవడం అనేది జరిగిందండి. కేసు నిమిత్తంగా నేను అంజయ్య లాయర్ గారి దగ్గరికి నేను వెళ్ళానండి. వెళ్ళగానే నేను లోపలికి రమ్మన్నారు, వెళ్ళానండి. సార్ నాది కేసు గురించి ఏమైంది సార్, ఏంటని చెప్పానని నేను అడిగానండి. అడిగితే ఆయన అవునమ్మా నీ కేసు గురించి నేను ఎంక్వైరీ తీశాను, మాట్లాడాను, నీ గురించి అంతా కూడా బ్యాడ్ అని చెప్పానని అన్నారు. అందులోనూ నువ్వు ఒంటరిగా ఉంటున్నావు అంట కదా, ఎన్నాళ్ళ మట్టి ఉంటున్నావు ఏంటి అని చెప్పానని నన్ను అడగడం అని అడిగారు సార్ నన్ను. ఇకపోతేనేమో మరి నేను మీకు ఒక నెంబర్ ఇస్తాను, ఒక అడ్రస్ చెప్తాను, అక్కడికి మీరు రావాలి. మీరు వస్తే కనుక ఒక 1 అవర్ నాతో పాటు మీరు స్పెండ్ చేస్తే మీకు ఏ రకంగా కావాలైనా సరే, మీకు మనోవర్తి కానీ లేకపోతే మీ భర్త కానీ ఏ రకంగా న్యాయం చేయాలన్నా కూడా నేను చేస్తానని చెప్పానని ఆయన నాతో మాట్లాడడం జరిగింది సార్. నా చెయ్యి కూడా పట్టుకోబోయారు. కానీ నేను అక్కడ మందలించుకొని ఇది చేసి, ఏంటి సార్ మీరు మాట్లాడేది ఎలాగైనా మీ ఇంట్లో వాళ్ళతో ఎలాగైనా మీరు మాట్లాడతారని చెప్పిన నేను హార్ష్గా మాట్లాడాల్సి వచ్చింది సార్. అలా అనగానే ఇంకా ఆయన ఫోన్ ఏదో వచ్చినట్లుగా యాక్షన్ చేసుకుంటా గబగబా ఆయన బయటకు వచ్చి పారిపోయారు సార్. అక్కడెక్కడ కూడా లేరు, బయట కానీ లోపల కానీ లేరు. అంజయ్ గారు ఆఫీసులోనే నేను కూర్చొనే ఉన్నాను సార్. ఈలాగా ఒక అతను ట్రాఫిక్ పోలీస్ ఒక అతను వచ్చారు సార్. ఆ ట్రాఫిక్ పోలీస్ గారు ఆయన షర్ట్ మీద మహేష్ అని చెప్పానని పేరు అయితే ఉంది సార్. ఇంకొకరిద్దరు ఎవరో కానీ మొత్తానికి వచ్చారు సార్. వాళ్ళ ముగ్గురు కూడా వచ్చి ఏంటమ్మా నువ్వు ఏంటి ఎందుకు వచ్చావు, దేని నిమిత్తంగా వచ్చావని చెప్పానని అడిగారు సార్ నన్ను. సార్ ఇది సార్ నాకు జరిగింది, నాకు న్యాయం కోసం అని చెప్పానని ఇలా వచ్చాను సార్ ఫలానా అంజయ్ సార్ గారి దగ్గరికి. కానీ నన్ను ఇలా మాట్లాడారు సార్, ఈ అవమానపరంగా ఇలా అవమానించారు సార్ అని చెప్పానని నేను చెప్పాను సార్. కానీ వాళ్ళు నన్ను బెదిరించి ఇది చేసి నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఎస్సీ ఎస్టీల కింద మహా అయితే కేసులు పెడతారు, నీ దిక్కున్నట్టు చాటు చెప్పుకో, నీకు అవసరం అయితే నేను ఏమైనా చేసుకో, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఏం పీక్కుంటారో పీక్కో అని చెప్పానని నాతో మాట్లాడడం అనేది జరిగింది సార్. నేను ఏడ్చుకుంటూ వెళ్ళి అక్కడ గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అనేది జరిగింది సార్. గన్నవరం పోలీసు వాళ్ళు నాకు న్యాయం చేస్తారని నమ్ముతూ నాకు మీకు జరగాల్సిన న్యాయాన్ని మేము చేస్తామని చెప్పినని నాకు ఇది చేశారు సార్, భరోసా ఇచ్చారు సార్. అది సార్ జరిగింది. ఒక అతను వచ్చేసి ట్రాఫిక్ పోలీస్ అతని పేరు మహేష్ సార్. నాకు లాస్ట్ మూమెంట్లో నేను స్టేషన్కి వెళ్ళినప్పుడు తెలిసింది సార్ వీళ్ళ పేర్లు. ఇంకొక ఇద్దరు వచ్చేసి వాళ్ళిద్దరు కూడా లాయర్స్ సార్. ఒకటి వెంకటేశ్వరరావు గారు, ఇంకొకళ్ళు భాస్కర్ రావు గారు. వాళ్ళు వచ్చి బెదిరించారు సార్. ఎస్సీ ఎస్టీ కేసుల కింద మీరు ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, ఎవడ మమ్మల్ని ఏది కూడా పీకలేడు అని చెప్పునని మాతో అసభ్యకరంగా కూడా మాట్లాడారు సార్. అది సార్ జరిగింది. పోలీస్ స్టేషన్ లో వీళ్ళు కూడా ఉన్నారండి? ఉన్నారు సార్. వాళ్ళు కూడా వచ్చారు సార్. పిలిపించి మాట్లాడారండి పోలీస్ స్టేషన్ లో? పిలిపించారు సార్, పిలిపించారు, మాట్లాడారు. నేను కంప్లైంట్ తీసుకొని కూడా బయటకు వచ్చేటప్పుడు కూడా ఆ భాస్కర్ రావు అన్న ఆయన కూడా ఏం పీక్కుంటారో పీక్కోండి, వారానికి ఒకసారి వస్తుంది మాకు ఇలాంటి ఎస్సీ ఎస్టీ కేసులు, మా బొచ్చు కూడా పీకలేరు అని చెప్పానని అడిగారు సార్ మమ్మల్ని. ఎఫ్ఐఆర్ ఏం కట్టలేదండి? ఇంకా ఎఫ్ఐఆర్ అయితే కట్టలేదు సార్. మేము ఆల్రెడీ సిఐ గారి దగ్గరికి వెళ్ళి మేము కంప్లైంట్ రాసి ఇచ్చిన తర్వాత మేము స్లిప్ ఇవ్వండి అని చెప్పని మేము వెళ్ళి అడిగాం సార్. మరి మాకు స్లిప్ కానీ అవి కానీ ఏమీ ఇవ్వలేదు సార్. డిఎస్పీ గారితో మాట్లాడి ఏ విషయం ఏంటనేది మాకు సోమవారం నాడు చెప్తానని చెప్పానని మాకు ఇంటిమేషన్ ఇచ్చారు సార్ మాకు అక్కడ. అది సార్ జరిగింది. ఏంటంటే ఈరోజు మరి ఆవిడకి న్యాయం చేయని పక్షంలో ఇప్పుడు కుల సంఘాలందరం కూడా మేము ఏకమయ్యి ధర్నా కూడా సిద్ధపడతాకి మరి ఎక్కడా కూడా మేము వెనక్కి తగ్గమని ఈ మీడియం కొంగ తెలియపరుస్తున్నానండి.